తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ చాలా లాంగ్లో అక్కడి వరకు ఇది మనం వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఎండకి ఫేస్ అయితే నాశనం. మా ఆవిడ రాలేక అక్కడే ఆగిపోయింది నీళ్ళలో. ఇక్కడ తెలుసా చాలా కష్టం. యాక్చువల్గా మాకు ఐలాండ్ వచ్చేసింది, కాకపోతే టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేము టిఫిన్ చేసేస్తున్నాం అనమాట. దీని తర్వాత రూమ్కి వెళ్తే రెడీ అయిపోయి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మిసెస్ ఏకారి. సో ఇప్పుడు మేము లక్షద్వీప్ ఐలాండ్స్ కి వచ్చేసాం ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు మన ఈ సేఫ్ బోట్స్ ఉన్నాయి కదా, లైఫ్ బోట్స్ లో తీసుకెళ్తారు. యాక్చువల్గా ఇప్పుడు మేము క్రూజ్ లో ఉన్నాం కాబట్టి క్రూజ్ మనకి ఐలాండ్ వరకు వెళ్ళదు. సో ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంచుతారు. సో అక్కడ నుంచి మేము స్మాల్ బోట్స్ లో వెళ్ళిపోతున్నాం. ఇటువంటి బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాం. ఈవినింగ్ వరకు మళ్ళీ మా రిటర్న్ బోట్ 5:45కి రిటర్న్ ఉంది. ఈ లోపు లక్షద్వీప్ అగట్టి ఐలాండ్ లో ఏమేమి చూడొచ్చో ఒకసారి అలా చూసేసి వచ్చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడు అగట్టి ఐలాండ్ వెళ్తున్నాం. మాకు ఇది ఎక్స్కర్షన్ ట్రిప్ తీసుకోవాలి. ఈ స్టిక్కర్స్ ఇస్తారు, ఇవి మేము అతికించుకొని వెళ్ళి మా రూమ్ కార్డ్స్ తో పాటు దీన్ని చూపిస్తే మమ్మల్ని అప్పుడు చిన్న చిప్లు ఎక్కించుకుంటాం బోట్లో. సో 2 days క్రూజ్లో జర్నీ చేశాక 3rd డే ఐలాండ్లో ల్యాండ్ అవ్వబోతున్నాం అనమాట. సో ఐలాండ్లో దిగాలా లేకపోతే క్రూజ్లో ఉండాలా అనేది అది మన కోసం అయితే క్రూజ్లో టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ A to Z అన్నీ ప్రిపేర్ చేసే ఉంటాయి. సో మనం క్రూజ్లో ఉండాలా లేకపోతే ఐలాండ్లో దిగాలా అనేది మన ఇష్టం. ఒకవేళ మనం ఐలాండ్లో దిగాలనుకుంటే మీకు ముందు ఒక వీడియోలో హెల్ప్ డెస్క్ అనేది చెప్పాం కదా, సో అక్కడికి వెళ్ళి మనం లైన్లో నుంచొని మనం ఐలాండ్కి టికెట్ బుక్ చేసుకోవాలి. సో మనం ఎంత ఫాస్ట్గా టికెట్ బుక్ చేసుకుంటే అంత బెటర్. మేము కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి టోకెన్స్ ఇస్తారు కదా, సో ఆ నెంబర్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మాకు 10 to 11 మధ్యలో ఆ టైంలో మమ్మల్ని ఐలాండ్లో డ్రాప్ చేస్తారనమాట. సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ 5:30 వరకు అంత లాంగ్ స్టే చేయొచ్చు. సో ఎక్కువ స్టే చేయాలి అనుకుంటే తొందరగా వెళ్ళి టోకెన్ తీసుకో. సో చూసారు కదా, క్రూజ్ నుంచి లైఫ్ బోట్కి షిఫ్ట్ అయ్యాం అండ్ లైఫ్ బోట్ నుంచి ఇప్పుడే ఐలాండ్కి డ్రాప్ అయ్యాం. అండ్ ఇక్కడ ఏంటంటే టెంట్స్ లాగా ఉన్నాయి చూసారు కదా, ఇక్కడ ఏంటంటే బాగా ఎండది ఎక్కువ ఉండడం వల్ల సో ఇక్కడ మనం వెయిట్ చేస్తే మన కోసం వెహికల్స్ వస్తాయన్నమాట. సో దానికి ఏమి మనం పే చేయక్కర్లేదు, ఆల్రెడీ ఐలాండ్ కోసం పే చేసాం కదా. సో దాంట్లో ఈ వెహికల్సే మమ్మల్ని అగ్గట్టి బీచ్కి తీసుకెళ్తుంది అనమాట. అక్కడే చాలా యాక్టివిటీస్ అవి ఉంటాయి. సో టైం అయిన తర్వాత 5:30 ఆ టైం ఇస్తారనమాట. ఆ టైం తర్వాత మళ్ళీ అవే వెహికల్స్ తీసుకొచ్చి మళ్ళీ క్రూజ్ దగ్గర డ్రాప్ చేస్తాయి. ఫైనలీ వీఆర్ ఇన్ క్రూజ్కి సంబంధించిన ఒక ఆయన వచ్చి మాకు వెల్కమ్ చెప్పేసి అక్కడ బీచ్ గురించి డీటెయిల్స్ ఇస్తున్నారు. మీకు కావాలంటే ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చేసుకోండి, లేదు అంటే బయటకు వెళ్ళి మొత్తం ఐలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేయండి. అగటి బీచ్, లక్షద్వీప్. అండ్ అగటి బీచ్కి వచ్చేసాం. ఇక్కడ మాకు ఫస్ట్ వెల్కమ్ డ్రింక్తో మాకు వెల్కమ్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అక్కడ ఊరు తిప్పడానికి అంటే 1 hour టూర్ ఉందంట, ఆటో ట్రిప్ 700 పెట్టి బుక్ చేసుకుంటే కొన్ని ప్లేసెస్ ఒక 1 hourలో ఆ ప్లేసెస్ తిప్పుతారు ఇక్కడ లోకల్గా ఉన్నవి. సో ఫస్ట్ అయితే వెల్కమ్ డ్రింక్ తాగేద్దాం. తీసుకో. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇప్పుడే జ్యూస్ వెల్కమ్ డ్రింక్ తాగేసాం. దీని తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అంటే ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా. చూడండి డాన్స్ ఎలా వేస్తున్నారు. తన తనై నాయ్ తన తన దంద తన తన దంద తన తన తనై నా తన తనై నాయ్ తన తన దంద.
సో మేము ఆల్రెడీ వాటర్ యాక్టివిటీస్ చాలానే చేసాం కాబట్టి మాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అందుకే మేము ఒక ఆటోని బుక్ చేసుకొని మొత్తం ఐలాండ్లో వాళ్ళు ఏమేమి ప్లేసెస్ చూపిస్తారో తిరిగేద్దామని స్టార్ట్ సో అయ్యింది. ఇక్కడ ఈ ఐలాండ్కి మనం క్రూజ్లోనే కాదు, నార్మల్గా ఫ్లైట్లో కూడా రావచ్చు. డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఇక్కడికి. అండ్ ఇక్కడ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఒక 1, 2, 3 days అలా స్టే చేస్తే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎండ ఎక్కువ ఉంది, కాకపోతే రోడ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, చాలా క్లీన్గా నీట్గా అనిపించింది మాకైతే. కరెక్ట్ సీజన్లో వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఐలాండ్. లైట్గా వర్షం పడి మబ్బులు పడితే అదిరిపోతుంది. సో మా ఆటో ట్రిప్లో మేము ఫస్ట్ వచ్చిన ప్లేస్ లగూన్ బీచ్. ఇందాక చూసారు కదా విలేజ్, అది కూడా చూపిస్తారు. అంటే ఏం లేదు, పల్లెటూరు ఎలా ఉంటుందో చూడడం అంతే. మనలో చాలామంది చూసే ఉంటాం కదా. సో ఇది ఒక బీచ్, లగూన్ బీచ్. యాక్చువల్గా బీచ్లని ఒకటే, కాకపోతే పేర్లు పెట్టి డిఫరెంట్గా ఇలా తిప్పితేనే కదా డబ్బులు ఖర్చు అవుతాయి. సో ఒకసారి బీచ్ వ్యూ చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూసింది ఫిష్ ఆర్చరీ, కానీ అస్సలు ఎక్కువ లేవు, పెద్ద టైం వేస్ట్. మాకు డబ్బులు అది డబ్బులు వర్త్ అనిపించినది. ఓకే, చూడాలి కాబట్టి అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఇది కూడా చూస్తాం. ఇది ఫిష్ ఆర్చరీ. ఎండ మాత్రం వాచిపోతుంది దారుణంగా. ఇది వచ్చి ఇంకో ప్లేస్ ఏంటంటే అగట్టి ఎయిర్పోర్ట్. అడిగా ఇక్కడ అంతా ఏముంటుంది, ఎందుకు తీసుకొచ్చావనంటే లోపలికి వెళ్ళనివ్వరంట, జస్ట్ అటు ఇటు బీచ్లు ఉన్నాయంట. ఒక సైడ్ ఏమో మంచి స్కై బ్లూ కలర్లో ఉన్నాయి, ఇటేమో డార్క్ బ్లూ కలర్లో ఉన్నాయి వాటర్. అది చూడడానికి తీసుకొచ్చాను. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ. కానీ మేము వెళ్ళిన ఫస్ట్ లగూన్ బీచ్ అయితే అదిరిపోయింది అసలు. సో ఇది ఎయిర్పోర్ట్లో మేము వెళ్తుంటే ఇందాక చెప్పాను కదా పర్మిషన్ లేదు వచ్చేయండి వెనక్కి అన్నాడు. వచ్చేసి చూసాం. సో ఇటు అక్కడ కోరల్స్ కనపడుతున్నాయి కదా మీకు, స్టోన్స్ లాగా, అక్కడ చాలా లాంగ్లో. అక్కడి వరకు ఇది మనం వాక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. కింద డెప్తే ఉండదు, జస్ట్ అలా మొత్తం ఇసుకే ఉంది. అదంతా నడుచుకుంటే అక్కడ దాకా వెళ్తే అక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక బీచ్ లాగా స్టార్ట్ అవుతుంది. సో ఇది దీని స్పెషాలిటీ. అక్కడ చూస్తే మాది క్రూజ్ కనపడుతుంది. అదిగోండి అక్కడ చాలా దూరంలో ఉంది క్రూజ్. సో ఐలాండ్ చాలా చిన్నది, మొత్తం ఇక్కడిక్కడే తిప్పి చూపిస్తున్నారు. ఎండకి ఫేస్ అయితే నాశనం. మా ఆవిడ రాలేక అక్కడే ఆగిపోయింది నీళ్ళలో. డీటెయిల్స్ అడుగుతుంది, ఇంకెక్కడికి వెళ్ళాలి ఏంటి. సో ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చూడాల్సింది. ఇటు అటు సైడ్ వచ్చేసి వాటర్ ఇంకా స్కై బ్లూగా అద్దిరిపోయి ఉన్నాయి. సో 2 sides 2 different బీచెస్లా ఉన్నాయి, డిఫరెంట్ కలర్ ఆఫ్ వాటర్స్. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన 4th ప్లేస్ వచ్చేసి ఆంథన్ బీచ్. మీకు ఇందాక ఎయిర్పోర్ట్ అని చూపించాను కదా, జస్ట్ ఇక్కడే పక్కనే ఉంది. మీకు 2 colors వాటర్ డిఫరెంట్ కలర్లో ఉన్నాయన్నాను కదా. ఒకటేమో ఇటు సైడ్ ఆంథన్ బీచ్ సైడ్, ఇంకోటేమో అటు సైడ్. ఇందా చూపించాను మీకు కోరల్స్ ఉంటాయి, అక్కడ వరకు మనం వాక్ చేస్తూ వెళ్ళొచ్చాను. సో అది ఇది. సో ఇప్పుడు ఆంథన్ బీచ్కి వచ్చేసాం. చూడండి ఇక్కడ అన్ని ఆటోలే. కుదిరితే బైక్ తీసుకొని ఒకసారి ఈ ప్లేస్ అన్నీ మళ్ళీ సపరేట్గా తిరుగుదాం అనుకుంటున్నాం. అంటే ఏమన్నా మంచిగా ఫోటోలు దిగాలన్నా, రీల్స్ చేయాలన్నా. సో ఈ బైక్ మాకు రెంట్కి దొరకడానికి ఎంత నరకం చూసామో. ఇంత ఎండలో ఈ రోడ్ల మీద అసలు ఎంత తిరిగామో, ఎన్ని కిలోమీటర్లు తిరిగాము. అండ్ ఫైనల్గా మేము రోడ్ మీద అలా వెళ్తుంటే ఒక అతను ఏమైంది అని అంటే, మేము చెప్పాం ఇలా బైక్ కావాలి మాకు అని చెప్తే, దాని తర్వాత అతను లోపల ఎక్కడికో తీసుకెళ్తుంటే మాకు భయం వేసింది, ఏంటి ఇంత లోపలికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి. తర్వాత అక్కడ ఒక చిన్న సో ఇక్కడ మొత్తం ఐలాండ్ తిరగాలంటే ఓన్లీ ఆప్షన్ ఇస్ ఆటో. ఎందుకంటే ఎక్కడ రెంటల్స్ మాకైతే కనపడలేదు.
ఇంకోటి ఏంటంటే ఇక్కడ 1 అవర్కి ఆటోకి 700 రూపీస్. మనం ఎంత ఎక్కువసేపు తిరగాలంటే అంటే 1-2 అవర్స్ తిరగాలంటే అన్ని 700 అనమాట. మాకు చాలా ఎక్కువ అనిపించింది అదైతే. సో రీల్స్ చేసి మేము ఇంత అందంగా తయారయ్యాం. రీల్స్ ఫొటోస్ దిగి ఇది లగూన్ బీచ్. మేము ఫస్ట్ ఆటోలో వచ్చాం కదా, సో అదే ప్లేస్కి బండి వేసుకొని వచ్చాం. యాక్చువల్గా ఇక్కడ రెంటల్స్ దొరకడం చాలా కష్టం. అసలు ఎవరిని అడిగినా చెప్పట్లేదు, మరి ఎందుకు చెప్పట్లేదు అర్థం కాలేదు. తర్వాత ఎవరో ఒక అంకుల్ వచ్చి ఇలా కావాలని చెప్పి తీసుకెళ్ళి అక్కడ బండిపించాడు. అది కూడా సందులు పాకలు ఇవన్నీ దాటి వెళ్తే ఎక్కడో మోల్ ఉంది. సో అది తీసుకొని మళ్ళీ మేము ఫస్ట్ ప్లేస్ లగూన్ బీచ్కి వచ్చాం. ఇక్కడ బాగుందని చెప్పి ఇక్కడ రీల్ చేసుకొని కాసేపు ఫోటోలు దిగేసాం. సో ఇక్కడ నుంచి ఇందాక అందాన్ బీచ్ అని ఇంకో బీచ్ చూపించాం కదా, తను రెక్కలతో ఫోటో దిగింది. సో ఆ ప్లేస్కి మళ్ళీ ఒకసారి వెళ్తున్నాం, ఏమన్నా తినేద్దాం అని చెప్పి. యాక్చువల్గా ఏం తినలే, పొద్దున్న టిఫిన్ తప్ప. ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. సో ఏదైనా తినేసి దాని తర్వాత మళ్ళీ బండి ఇచ్చేసి క్రూజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. 5:30 లాస్ట్. సో ఎవరేమో 5:45. సో ఎవరు వచ్చినా రాకపోయినా వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఇక్కడ బీచెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇలా మాలా కాకుండా డైరెక్ట్ స్టే వచ్చి ఒక 2 days అలా ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ క్లైమేట్ చాలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ థింగ్ మేబీ కూల్గా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా లక్షద్వీప్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే do like, comment, share and don't forget to subscribe. Bye bye.